అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 9 కలర్స్ టీవీ. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎక్కువగా వినే పదం ఫోన్ ట్యాపింగ్. అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి? వీటి పరిమితులు ఏమిటి? అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల ఎటువంటి శిక్షలు పడతాయి అనే విషయంపై పూర్తి అవగాహన ఉన్న సామాజిక విశ్లేషకులు సంగీప్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ అంటే అసలు ఏంటి? ఫోన్ ట్యాపింగ్ అంటే ఫోన్లకు సంబంధించిన కాల్స్ రికార్డ్ కానీ మెసేజ్లు కానీ రికార్డ్ చేయటాన్ని ఫోన్ ట్యాపింగ్ అంటారు. అంటే ఇప్పుడు మన ఫోన్ ట్యాపింగ్ అనేది మనకి ఎందుకు వినపడతా ఉందంటే, రాజకీయ నాయకులు అంటే వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ స్వార్థం కోసం, లేకపోతే వాళ్ళ రాజకీయ ఉనికి కోసం, అంటే రాజకీయ బ్లాక్మెయిల్ కోసం వీటిని వాడుతున్నారు అని చెప్పి చాలా రోజుల నుంచి చర్చ నడుస్తుంది. కాకపోతే ఇదేంటంటే పూర్తి ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక రకమైన పూర్తిగా చట్ట విరుద్ధం. చాలా ఒక రకంగా చెప్పాలంటే అప్రజాస్వామికం. అంటే మనది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏంటంటే దానికి చట్టపరిమితమైన కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అంటే మన నాగరికత కానీ మన ప్రజాస్వామ్యానికి ఒక సిద్ధాంతం ఉంది. అంటే పూర్తిగా ఇలాంటి రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయటం, అంటే వాళ్ళ స్వార్థం కోసం చేయటం అనేది సరైంది కాదు. ఎక్కడ ఏంటంటే రాజ్య వ్యవస్థ, ప్రభుత్వం వ్యక్తుల పట్ల నిఘా పెట్టడం మొట్టమొదట రాజ్యాంగ విరుద్ధం. అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే భారత రాజ్యాంగం జీవించే హక్కులో భాగంగా వ్యక్తిగత గోప్యత, అంటే రైట్ టు ప్రైవసీ అనే దాన్ని సుప్రీంకోర్టు మనకి ఇచ్చిందనమాట. అంటే ప్రాథమిక హక్కుల విషయంలో ఏదైనా ఉల్లంఘన జరిగితే స్వయంగా అంటే ఒక పౌరుడు అనేవాడు సుప్రీంకోర్టుని ఆశ్రయించే హక్కు ఉందన్నమాట. అంటే దీన్ని అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది కొన్ని సందర్భాల్లో వాడచ్చు. అది ఏ సందర్భాల్లో అంటే దేశ పరిరక్షణ విషయంలో కానీ, శాంతి భద్రతల విషయంలో కానీ, ఏదైనా విఘాతం కలిగినప్పుడు, అంటే మానవ ఉనికి ప్రమాదమైనప్పుడు, లేదా ప్రజా జీవితానికి ఏదైనా నష్టం జరుగుతున్నప్పుడు, మన సమాజానికి నష్టం జరుగుతున్నప్పుడు, లేదా ఒక టెర్రరిస్ట్ అటాక్ ఉన్నప్పుడు, అప్పుడు ఏంటంటే పూర్తిగా అటువంటి టైంలో దీన్ని ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఏంటంటే అంటే మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతలో భాగంగా దీన్ని వాడాలన్నమాట. కానీ వీళ్ళు ఏంటంటే వ్యక్తిగతంగా దీన్ని రాజకీయ నాయకులు స్వలాభం కోసం వాడుకోవడం అనేది అసలు చాలా ప్రమాదకరమైన చర్య అనమాట. అంటే దీనికి చాలా ఏంటంటే దీనికి అంటే మనకి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే దానికి చాలా ఏంటంటే పర్మిషన్స్ కావాలి. అంటే ఇప్పుడు ఏంటంటే దీనికి కేంద్రంగా మనకేంటంటే కేంద్రంలో అయితే మనకేంటంటే సెంట్రల్కి మనకు సంబంధించింది హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి. స్టేట్ అయితే మనకి హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి. అంటే దీనికి ఏదైనా ఉల్లంఘిస్తే ఖచ్చితంగా 3 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. అంటే దీనికి ఒక చట్టం ఉందన్నమాట. అంటే టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది 1885 సెక్షన్ 5 ప్రకారం సబ్ క్యాష్ 2 అంటే రూల్ 419 క్యాపిటల్ ఏ అనే అంశాలతో ఏంటంటే దీనికి ఒక చట్టం ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69 ప్రకారం వాళ్ళకి 3 సంవత్సరాలు అంటే కొన్ని అంటే దీనికి ఏ టైంలో దీన్ని రికార్డ్ చేయొచ్చు, ఫోన్ ట్యాపింగ్ ఏ టైంలో చేయకూడదు అనే దానికి కొన్ని చట్టం ఉందంట. అంటే దీన్ని ఎప్పుడు వాడాలి అంటే దేశ భద్రత విషయంలో కానీ, సమైక్యత విషయంలో కానీ, లేకపోతే సమగ్రత విషయంలో కానీ, మన సార్వభౌమాధికారం విషయంలో కానీ దాన్ని ఏంటైనా దాని టైంలో వాడాలి తప్ప కేవలం ఇది రాజకీయ వాళ్ళ కోసమో, లేకపోతే వ్యక్తిగతంగా బ్లాక్మెయిల్ చేయడానికో, లేకపోతే దీన్ని వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి ఏదైనా స్వలాభం కోసం వాడటం అనేది ఇది సరైన చర్య కాదు. అంటే ఏంటంటే ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కాబట్టి, ప్రజలు మనల్ని నమ్ముకొని ఉన్నారు కాబట్టి ఇది అన్ఫెయిర్. ఒక రకంగా చెప్పాలంటే ఒక ట్రాన్స్పరెంట్ వ్యవస్థ మనకి ఇప్పుడు ఎలక్షన్స్ అనేది ఏదైతే ఉందో, లేకపోతే ప్రజా నాయకుని ఎన్నుకునే ఎన్నిక ఏదైతే ఉందో, అంటే మనం ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇది ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితంగా కొన్ని మనం పాటించి తీరాలి. అంటే రాజకీయ నాయకులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలకు ఎప్పుడు కూడా వాళ్ళకు ప్రజలకు రుణపడి ఉండాలి వాళ్ళు. అంతేకాని వేరే రకంగా ప్రజాస్వామ్యాన్ని పక్కదారి పట్టించడం చర్యలో భాగంగా ఇది మాత్రం ఖచ్చితంగా ఇదైతే ఫెయిర్ కాదు. దీన్ని మాత్రం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు ముఖ్యంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సామాన్య ప్రజలు కూడా. అంటే మీకు ఒకటి విషయం చెప్తే, ఇక్కడ 2007లో ఏంటంటే ఒక భర్త భార్య ఫోన్ కాల్ వింటే ఏమొచ్చిందంటే దానికి తీర్పు ఒక రకంగా ఏపీ హైకోర్టు వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే కేసు ఫైల్ చేసింది అనమాట. అంటే ఇది ఎటువంటి చర్య అంటే ఒక ఫోన్ కాల్ వినటం అనేది కూడా అంటే భార్యాభర్తల మధ్య ఉన్న రిలేషన్షిప్లో కూడా ఇటువంటి వినడం అనేది అంటే పూర్తిగా సరైంది కాదని వివరణ ఇచ్చింది.
అంటే దీని ఎంత అంటే ఇది ఎంత ఫోన్ ట్యాపింగ్ అనేది ఎటువంటి చర్యనో మనం దీన్ని బట్టి మనకు తెలిసిపోతుంది అనమాట. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.